హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము ఒక ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం. ఇదంతా వెళ్ళే వే అనమాట. ఇదంతా కూడా పెయింటింగ్స్ చూసారు ఎంత బాగున్నాయో. ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా ఇస్కాన్ టెంపుల్ దగ్గర అనమాట. ఇక్కడ నోయిడాలో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈసారి మీకు చూపిస్తాను. ఇక్కడ గోడల మీద మట్టికి ఇలా వేస్తారనమాట. చాలా చాలా బాగుంటుంది ఈ పెయింటింగ్స్ అనమాట. సో ఇదంతా నోయిడాలో ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ సింగపూర్ టైపు ఎగ్జిబిషన్ అయితే పెట్టారంట. అదే అంటే థీమ్ అంటాను, అలా పెట్టారు. సో ఇది వచ్చేసి వెళ్ళే వే అంతా కూడా ఇలాగా అదే ఆగస్టు 15 కదండి, అందుకని ఇలా పెట్టారనమాట. సో సాంగ్ చాలా ఫేమస్ అయింది కదా ఇప్పుడు. ఫస్ట్ అయితే బాగా అర్థం కాలేదు, తర్వాత అయితే కొంచెం బాగానే ఉందనిపించింది. సో ఫైనల్లీ మనం సింగపూర్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం. సో ఇదైతే నోయిడా స్టేడియంలో ఉందండి. ఇది నోయిడా స్టేడియం ఉంది కదా, అక్కడ ఉందన్నమాట. సెక్టర్ 121లో ఉందన్నమాట. సో ఇదైతే బయట గ్రౌండ్ అనమాట. గ్రౌండ్లోనే పెట్టారనమాట. ఇక్కడ చాలా బాగుంది సింగపూర్ది. సో లోపలైతే చాలా బాగా పెట్టారండి ఈసారి. లోపల డైనోసార్స్ అలాగే చాలా చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు నేను చూపిస్తాను.
అయితే మీకు స్టోరీ చెప్తా అని చెప్పాను కదండి వరలక్ష్మీదేవిది. అదేంటంటే ఒకతను ఉన్నాడంట, ఒక ఫ్యామిలీ ఉండేదంట. ఆ ఫ్యామిలీలో వరలక్ష్మీదేవి అందంట అతనితో, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటే, సరేనమ్మా నీ ఇష్టం, నేనేం కాదన్నా కదా, నీ ఇష్టం అది, నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో అంటే, మరి నేను వెళ్ళిపోతే దారిద్ర్యలక్ష్మి కూడా వస్తుంది అంటే, వరలక్ష్మీదేవి వెళ్ళిపోతే దారిద్ర్యలక్ష్మి ఎంటర్ అవుతుందంటండి. సో దారిద్ర్యలక్ష్మి ఎంటర్ అవుతుందంటే, ఓకేనమ్మా నువ్వు వెళ్ళిపో అమ్మా అని జ్యేష్ఠాదేవి వస్తుంది అనుకున్నాడు. అలాగ ఈవిడ వెళ్ళిపోగానే జ్యేష్ఠాదేవి ఎంటర్ అయిందంట. ఆ జ్యేష్ఠాదేవి ఎలా ఎంటర్ అయిందని ఆయనకి ఎలా తెలిసిందంటే, ఒకరోజు కోడలు వంట చేస్తుంది కదండి, అత్తగారు కోడలు అందరూ వంట చేస్తారంట. వంట చేస్తే వంట చేశారంట ఇంట్లో ఆడవాళ్ళు. వంట చేస్తే ఆయనకు భోజనం కూర్చొనిగానే వడ్డించారంట. వడ్డించగానే అదేమైందంటే చాలా ఉప్పు కారాలు అన్నీ ఎక్కువైపోయినాయంట. అయినా సరే వాళ్ళ మామగారు ఏమనకుండా ఒకటి ఆలోచించాడంట ఆయన, ఇప్పుడు నేను అంటే కనుక దీని గురించి పెద్ద గొడవ అవుద్ది, కోడలు ఎందుకు ఉప్పేసిందని చెప్పి అత్తగారు తిడుతుంది, అత్తగారు ఏమో కోడలను తిడుతుంది, అలా ఇద్దరు గొడవ పడతారు, దానివల్ల ఇంట్లో డిస్టర్బెన్స్ అవుతాయి, దీనివల్ల ఆయన ఏమనుకున్నారంటే, ముందే జ్యేష్ఠాదేవి వచ్చి ఉంటుంది మన ఇంటికి, అందుకే లక్ష్మీదేవి వెళ్ళిపోయి జ్యేష్ఠాదేవి వచ్చింది, మనం గొడవ పడకూడదని చెప్పి ఆ పెద్ద మనిషి ఏం చేశారంటే, ఆయన ఏం మాట్లాడలేదంటండి, గొడవ వద్దని ఎలా ఉందో అలా తినేసాడంట. తర్వాత ఆయన కొడుకు కూడా వచ్చి అలాగే భోంచేసాడంట. అతనికి కూడా అలాగే అనిపించిందంట, ఏంటి ఇంత ఉప్పేసారు అడుగుదాం అనుకున్నాడంట. కానీ అతను కూడా గొడవ వద్దని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి గొడవ పెరగడం తప్ప ఇంట్లో డిస్టర్బెన్స్ అవ్వి మొత్తం అంతా ప్రశాంతత పోతుందని చెప్పి అతను కూడా ఏం మాట్లాడలేదంట. లాస్ట్కి ఏమైందంటే, తర్వాత వాళ్ళు తిన్నారంట. కోడలు తిన్న తర్వాత ఏంటి ఇంత ఉప్పున్నా ఏం అవ్వలేదేంటని అనుకొని, అంటే మా మామగారు ఏం చేసినా కూడా ఏం అనుకోలేదు, అంటే మా మీద ఎంత ప్రేమ ఉందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా బాండింగ్ పెంచుకుందంట. ఒక్కొక్కళ్ళ తర్వాత ఒకళ్ళు అర్థం చేసుకొని బాండింగ్స్ పెంచుకున్నారంట. సో దీనికి నీతి ఏంటంటే, జ్యేష్ఠాదేవి మళ్ళీ తర్వాత జ్యేష్ఠాదేవి అమ్మో ఇంట్లో గొడవలు ఉండట్లేదు, నేను పెట్టినా కూడా పడట్లేదని చెప్పి ఆవిడ భయపడి బయటకు వెళ్ళిపోయిందంట. అప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ ఎంటర్ అయిందంట. సో ఏంటంటే దీనికి నీతి ఏంటంటే, ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటే, మనం ఇంట్లో సుఖ సంతోషాలతో ఏ గొడవ పడకుండా ఉంటే కనుక కంపల్సరీ లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడ గొడవలు ఉండవు అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది అంటారు. అన్ని పూజలు చేసినా కాదు, ఎక్కడ గొడవ పడకూడదు అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అంటారు అని ఒక నీతి అనమాట. ఇది అందరూ విన్నారో లేదో నాకు తెలిసిన స్టోరీ కాబట్టి నేను చెప్పాను. కొంతమంది అనుకోవచ్చు ఇది అందరూ పాటించగలరా, ఇది ఒక నీతి కదని చెప్పానండి, అంతే. అంతకు మించి నేను వేరే విధంగా అయితే నేనేం చెప్పలేదు. సో అర్థం చేసుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది, ఇది నీతి కదనమాట. నేను చదివాను, మీకు కూడా చెప్పాలని షేర్ చేద్దాం అనుకున్నాను, అందుకని చెప్పి షేర్ చేశాను. సో ఇలాగైతే మా ఎగ్జిబిషన్ అయితే ఫైనల్లీ ఎగ్జిబిషన్ అయితే అయిపోతుంది. వాళ్ళ అమ్మమ్మని కూడా ఎక్కించుకున్నాడు అనమాట. ఆవిడ భయపడింది కానీ ఈడు మటుకు అసలు భయపడలేదు, మా డుండి మటుకి అసలు కూర్చున్నాడు. ఇంకా వాడు డెవిల్స్ హౌస్కి కూడా వెళ్తా అన్నాడు, కానీ మేము పంపించలేదు. చిన్నపిల్లల్ని ఎలా పంపిస్తామండి, వాడైతే పేచి దానికి వెళ్తానని చెప్పి చాలా పేచి పెట్టాడు. కానీ మేమైతే అస్సలు పంపించలేదు, వద్దు నాన్న అని చెప్పంటే తర్వాత ఊరుకున్నాడు. ఇది వచ్చేసి చాలా దగ్గరండి ఎగ్జిబిషన్, మాకు జస్ట్ 10 minutesలో వచ్చేసాం ఇక్కడికి. చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే. ఒకసారి మీరు ఎవరైనా నోయిడాలో ఇలా తెలుగు తెలిసిన వాళ్ళు, నేను మాట్లాడేది మీకు ఎవరికైనా తెలుసుంటే కంపల్సరీ మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. చాలా బాగుంది. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది నోయిడా ఎగ్జిబిషను. సో చాలా బాగుందండి. సింగపూర్ దీంట్లోంచి ఎంట్రీ అవ్వాలండి. ఈ సింగపూర్ ఎయిర్లైన్స్ ఉంది కదా, అందులోంచి మనకి ఎంట్రీ ఇస్తారు. ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే నేను ఇక్కడ అడ్రస్ డీప్గా తీస్తున్నాను, అక్కడ ఉంది కదా దాంట్లో తీస్తున్నాను. రామ్లీలా గ్రౌండ్ అండి, రామ్లీలా గ్రౌండ్, అలాగే నోయిడా స్టేడియం 21 సెక్టార్ A అనమాట, నోయిడా అనమాట స్టేడియం. ఇది బ్యాక్ సైడ్ నుంచి మీకు అడ్రస్ చూపిస్తుంది జీపీఎస్లో, ఫ్రంట్ సైడ్ నుంచి కూడా వేరే అడ్రస్ చూపిస్తుంది, కొంచెం చూసుకొని వెళ్ళండి. ఇక్కడ నోయిడాలో కనుక ఎవరైనా ఉంటే దాన్ని సెట్ చేసుకొని చూసుకొని వెళ్ళండి. మేమైతే బ్యాక్ సైడ్కి వచ్చేసాం, పార్కింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎవరికైనా సరే. బ్యాక్ సైడ్ వచ్చిన ప్రజెంట్ అయితే పార్కింగ్ ప్రాబ్లం లేదు, తర్వాత వచ్చి ప్రాబ్లం అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మేము స్టార్టింగ్లో వెళ్ళాము, ఎగ్జిబిషన్ ఓపెన్ చేసిన స్టార్టింగ్ 4 daysలో మేము వెళ్ళాము. తర్వాత ఎవరైనా వెళ్ళాలనుకుంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని నేను ఇలా చెప్తున్నాను. మీకు అడ్రస్ అయితే డీప్గా కావాలంటే జూమ్ చేసి తీసుకోండి ఇందులోను. సో ఇది వచ్చేసి బయట అవుట్ సైడ్ అనమాట. ఇదంతా స్టేడియం, ఇదంతా అన్ని స్టేడియం అండి, మొత్తం అన్ని గేమ్స్ స్పోర్ట్స్ సంబంధించిన స్టేడియం. చాలా బాగుంది. ఇది ఈ అకాడమీ అనమాట, ఇది ఒక అకాడమీ, చాలా బాగుంది. సో ఫైనల్లీ మేమైతే మొత్తం అంతా ఎగ్జిబిషన్ చూడడం అయిపోయింది. ఇంకా డుండీకి అది కొంటే నన్ను తీ మమ్మీ అన్నాడు, తీసాను. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి రాఖీ సెలబ్రేషన్స్. హ్యాపీ రాఖీ టు ఆల్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఎవరెవరు ఉన్నారో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ రాఖీ పండుగ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
సో ఇది వచ్చేసి ఒక రెసిపీ అండి. కొంతమంది నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. కానీ నేను చేసుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను. కానీ ఇది హెల్త్కి చాలా మంచిదండి. బాలింతలకు కూడా చాలా మంచిది అంటారు. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. ఒకసారి కారప్పొడిని ఒకసారి ట్రై చేసి చూడండి. స్మెల్ కొంతమందికి పడదు, కొంతమంది అయితే తింటారు కాబట్టి వాళ్ళ కోసమే చెప్తున్నాను ఇది. నెక్స్ట్ అయితే ఇది తలకాయలండి. ఇది ఎండ్రేలు తలకాయలు అనమాట. కొంతమంది ఎండ్రేలతో చేసుకుంటారు, పొట్రేతో చేసుకుంటారు. సో ఇదైతే ఎండ్రేలు తలకాయలు, అంటే డ్రై ప్రాన్స్ అనమాట. తర్వాత ముందు పాన్ పెట్టేసుకోవాలి. ఇలా అయితే నేను పాన్ అయితే పెట్టుకున్నానండి. పాన్ పెట్టుకున్నతో బాగా వేడెక్కాలి. ఎందుకంటే ఇది లైట్గానే ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు. కారప్పొడి కదా, లైట్గానే ఆయిల్ వేసుకొని ఈ తలకాయలన్నీ ఉన్నాయి చూసారా, ఈ తలకాయలు ఎండుమిర్చి తలకాయలు ఉన్నాయి కదా, అవి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఎండ్రేల తలకాయలని బాగా ఫ్రై కింద చేసుకోవాలి. గుచ్చుకుంటాయండి, చాలా జాగ్రత్త చూసుకోవాలి. చూసారా, నాకు హ్యాండ్కి అయితే గుచ్చుకుంది బాగా. అలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి బాగా డ్రైగా మనకి కరకరలాడే టైప్లో వచ్చేదాకా కూడా. అదే కారప్పొడి కదండి, కారప్పొడి అంటే మిక్సీలో అవ్వాలి కదా, మెత్తగా ఉంటే అవ్వదు కదా. సో అది బాగా కరకరలాడేలాగా దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎండ్రేల కారప్పొడి చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మా నానమ్మ రెసిపీ అనమాట. మా నానమ్మ చేసేవారంట. ఇది వచ్చేసి మా నానమ్మ రెసిపీ. మా నానమ్మ చాలా చాలా వెరైటీస్ ఇలాగే చేసేవారు. సో ఇదైతే బాగా ఫ్రై అయితే బాగా చేసుకోవాలన్నమాట. కారప్పొడి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కరకరలాడేలాగా దానికి మనకి ఫ్రై చేసేటప్పుడే తెలిసిపోతుంది అది ఎలా ఉందో ఏంటో అని. మనకి ఫ్రై చేసేటప్పటికే మనకి టెక్స్చర్ అంతా తెలిసిపోతుంది అనమాట. సో ఇలా అయితే బాగా వేపుకోవాలి. మా నాన్నమ్మ అయితే బీరకాయ ఎండ్రేలు బాగా ఉండేవారండి. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది. ఎక్కువ బీరకాయ కూర అయితే చాలా చాలా బాగా ఉండేవారు మా నాన్నమ్మ. ఈ రెసిపీ బీరకాయ వేసి ఈ ఎండ్రేలు వేసి చేసేవారు. చాలా చాలా బాగా చేసేవారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర, వెల్లుల్లి అన్నమాట. జీలకర్ర, వెల్లుల్లి ఇలా కలుపుకోవాలి. మా నాన్నమ్మది ఒక చిన్న సిల్లీ థింక్ ఒకటి చెప్తానండి. ఏంటంటే నేను ఎప్పుడైతే స్కూల్కి మా మమ్మీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే మా నాన్నమ్మ నాతోనే ఉండేవారు. అప్పుడైతే మా నాన్నమ్మ నన్ను స్కూల్కి వెళ్ళను నానమ్మ అంటే వెంటనే కూడా స్కూల్కి ఫోన్ చేసేసి చెప్పేది, మా మనవరాలు రాదండి, ఇలా ఒంట్లో బాగాలేదని చెప్పి వెంటనే ఇన్ఫామ్ చేసేవారు. నన్ను అయితే చాలా సపోర్ట్ చేసేది. అంటే స్కూల్కి వెళ్ళనగానే కొంచెం ప్రేమ కదండి, నానమ్మ అంటే అందరూ ప్రేమ చూపిస్తారు కదా. అలా వెళ్ళను నానమ్మ అనగానే చక్కగా వెంటనే కూడా తను రెస్పాండ్ అయ్యి వెంటనే స్కూల్కి ఫోన్ చేసి పాప నా కోసం అబద్ధాలు చెప్పేది. సో అలాగైతే నేను స్కూల్ డుమ్మా కొట్టేదాన్ని మా నాన్నమ్మతో కలిసి. తర్వాత సినిమాలకు కూడా నాతో పాటు అలాగే తిరిగేదండి. నెక్స్ట్ వచ్చి ఎండుమిరపకాయలు వేగించిన తర్వాత ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలండి. ఉప్పు వేసుకున్నాం కదా, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటే మనకి కారప్పొడి ఇలా అవుతుంది. మనం ఏం వేసుకోకలేదు, మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. నెక్స్ట్ కారప్పొడి అయితే ఇలాగా అయిపోతుంది అనమాట. నేను స్టోరేజ్ చేసుకున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. Thank you.